ఆపరేషన్ కగారు పేరుతో 2020 నాటికల్లా 26 నాటికల్లా మావోయిస్టులు ఏరవేత అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఛాలెంజ్గా తీసుకొని ఎన్కౌంటర్స్ అనేది స్టార్ట్ చేసింది. దాదాపు ఒక 27 మందిని 1 వీక్ క్రితం ఎన్కౌంటర్లు హతమార్చింది. కనీసం ఆ కుటుంబాలకు కూడా డెడ్ బాడీస్ని అప్పగించలేదు. ఎందుకు డెడ్ బాడీస్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ భయపడుతుంది? మృతదేహాలు కూడా ఉద్యమాన్ని చేస్తాయా? మనతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మృతదేహాలను ఇవ్వడానికి భయపడిందో తెలుసుకుందాం. సరే, ఎందుకు డెడ్ బాడీస్ని కూడా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ జంకుతుంది? ఒకటి, నిజానికి భారత ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా కావచ్చు, ఇవాళ డెడ్ బాడీస్ ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కార్ శవాల్ని, మృతదేహాల్ని చూసి ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరినైనా అందరినీ సమానంగా చూడమని చెప్పింది. ఆర్టికల్ 13 కావచ్చు, ఆర్టికల్ 25 కావచ్చు, 30 కావచ్చు. అంటే మొత్తం భారత రాజ్యాంగంలో ఒక మనిషి సజీవంగా, గౌరవంగా ఆయన జీవించాలి, ఆయన జీవించే హక్కును గ్యారంటీ చేసింది. అట్లాగే ఒకవేళ ఒక వ్యక్తి మరణిస్తే, ఏ రూపంలో మరణించినా ఆ వ్యక్తికి సంబంధించి ఆయా మతాల విశ్వాసాల ప్రకారం ఆ కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీని ఇచ్చి వాళ్ళని సగౌరవంగా సంస్కారంతో ఆ దహనక్రియలు పూర్తి చేసుకోవాలనేటువంటిది ఒక ఆచారం. కానీ ఈ దేశంలో 75 సంవత్సరాల తర్వాత ఆజాదీ కా అమృత్ దినోత్సవంని 1 సంవత్సరం పాటు జరిపినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసము 21వ తారీఖు నాడు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నంబాల కేశవరావు గారితో పాటు 27 మందిని హత్య చేస్తే, ఒక 5గురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని 5 రోజులుగా వాళ్ళు నారాయణపూర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కుటుంబ సభ్యులు అక్కడ రోధించి వెంటబడి ఎంత ప్రాధేయపడినా, విలపించినా వారి హృదయ వేదన మిగిలిపోయింది తప్ప వారిని సజీవంగా ఈ ప్రభుత్వం కిరసనాయిలు వచ్చి అక్కడ తగలబెట్టింది. అంటే మావోయిస్టు శవాల్ని కూడా చూసి, మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాల్ని కూడా చూసి భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం భయపడుతుంది అనుకోవడానికి వీల్లేదా? నిజానికి స్వేచ్ఛగా భారతీయ సంస్కృతి పట్ల వారు గొప్పగా కొనియాడుతున్నటువంటి భారతీయ సంస్కృతి ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే వాళ్ళు వ్యవహరిస్తే తప్పనిసరిగా ఈ శవాల్ని సగౌరవంగా వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటువంటి ఒక నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం వహించేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వానికి భారతీయ సంస్కృతి కానీ, భారతీయ సాంప్రదాయాలకు కానీ ఎలాంటి గౌరవం లేదు. వీళ్లకు ఉన్నదల్లా ఒకటి, ఏమిటది? ఈ అడవుల్లో, కొండల్లో, కోనల్లో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఈ ఖనిజ సంపదని కార్పొరేట్ సంస్థలకి, అది అదానీ లేదా అంబానీ లేదా పెద్ద పెద్ద బహుళజాతి కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పడమే తన ధ్యేయంగా ఉన్నది. కాబట్టి ఈ ఖనిజ సంపద కలిగినటువంటి ఈ గుట్టల్లో, ఈ కొండల్లో, ఈ అడవిలో తరతరాలుగా తమ తాతలు ముత్తాతల కాలం నుంచి ఆదివాసులు జీవిస్తూ ఉన్నారు. ఆ ఆదివాసులు ఇవాళ ఈ అటవీ భూభాగంలో ఉండేటువంటి ఖనిజ సంపదని వెలికి తీయడానికి వాళ్ళు అడ్డొస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళను బలవంతంగా ఆ భూముల నుంచి ఖాళీ చేసి వెళ్ళగొట్టి వెళ్ళిపోకపోతే వాళ్ళను ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళను అనేక రకాల అత్యాచారాలు చేసి వాళ్ళ మహిళల్ని వాళ్ళ గూడాల మీద దాడులు చేస్తూ, వాళ్ళ గూడాల్లో, వాళ్ళ నివాస ప్రాంతాల్లో బాంబులేసి, డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపి దాదాపు ఇప్పటికే 500 మందికి పైగా ఆదివాసుల్ని, మావోయిస్టుల్ని హత్య చేశారు. ఏమైనా సరే మేము ఈ భారతీయ సాంప్రదాయం అక్కర్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించే రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి ఆ కమిటీలో ఆ రోజే పొందుపరిచినటువంటి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 గిరిజన చట్టాలు ఏదైతే అడవి బిడ్డలకి ఒక హక్కుల్ని ఇచ్చాయో, ఒక గొప్ప సదుపాయాన్ని ఇచ్చాయో, వాటినన్నిటినీ కూడా ఇవాళ తుంగలో తొక్కుతూ ఆ భూములన్నీ కూడా, ఆ భూముల లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కోటాను కోట్ల రూపాయల
సంపద కలిగినటువంటి అపార సంపద కలిగినటువంటి ఆ ఖనిజాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఇవాళ మావోయిస్టు పేరుతో ఇవాళ ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ఎట్లయితే సమాజంలో చంపుతూ ఉంటారో అట్లా అక్కడ మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు, టెర్రరిస్టులుగా ఉన్నారు, ఉగ్రవాదులుగా ఉన్నారనే పద్ధతులతో ఆదివాసీలకి అండగా ఉండి వాళ్ళ భూములకు రక్షణగా ఉంటున్నటువంటి దాన్నే ఒక నెపంగా ఒక నేరంగా భావిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టులని మార్చి 2026 నాటికి హత్య చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నది. అందుకని ఇవాళ మేము సిపిఎంఎల్ నిడమకృషిగా కోరేది ఒకటే, ఈ దేశంలో ఉండేటువంటి పౌరుల మీద దేశ సరిహద్దులు కాపాడాల్సినటువంటి సైనికుల్ని దింపి హెలికాప్టర్ల ద్వారా లేదా డ్రోన్ల ద్వారా వాళ్ళని చంపేటువంటి కార్యక్రమాన్ని అది కర్రెగుట్టల దగ్గర మొదలుపెట్టారు. ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడైనటువంటి నంబాళ్ళ కేశవరావు గారిని హత్య చేశారు. వ్యక్తులని హత్య చేయడం ద్వారా విప్లవోద్యమం లేదా ఆదివాసీ ప్రజలుగా ఉండేటువంటి ప్రజాస్వామిక ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ. ఇప్పటికైనా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం నేర్చుకోండి. ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపేయగలరా? ఎన్కౌంటర్లు ఇవాళ కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాటం ముందుకొచ్చింది. ఆ పోరాటం కాలంలోనే బూటకపు ఎన్కౌంటర్లు ముందుకొచ్చాయి. ఇవాళ ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? ఇవాళ ఎన్కౌంటర్లు అంటే అర్థం ఏంటి? మనిషిని పట్టుకొని పోలీసులు కాల్చి చంపడమే. నిజానికి ఎదురుకాల్పులు అంటే అటు తుపాకీ పట్టుకొని ఇటు తుపాకీ పట్టుకొని ఇద్దరు ఒకరినొకరు కాల్చుకుంటే ఎదురుకాల్పులు. ఆ ఎదురుకాల్పుల్లో ఏ పక్షం వాళ్ళైనా చావచ్చు. కానీ గత 40 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి నిజమైన అర్థం ఏమిటంటే పోలీసులు తుపాకులతోటి అధికారికంగా కాల్చి చంపితే అందులో ఎవరైనా చనిపోతే వాళ్ళు నక్సలైట్లు అవుతారు. అది ఎన్కౌంటర్ అయింది. ఇది నిర్వచనం. అందుకని హత్యాకాండ ఇవాళ కొత్త కాదు. నక్సల్బరీ పోరాటం వచ్చింది, గోదావరి లోయ పోరాటం వచ్చింది. మొత్తము గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టినటువంటి రామనరసయ్య గారు, పొట్ల రామనరసయ్య గారిని ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి వెంగళరావు ప్రభుత్వం క్రూరంగా హత్య చేసింది. నక్సలైట్ ఉద్యమాన్ని లేకుండా చేస్తానని భావించింది. కానీ ఎక్కడో పశ్చిమ బెంగాల్ సిరుగులి రాష్ట్రంలో పుట్టినటువంటి నక్సల్బరీ ప్రాంతంలో పుట్టినటువంటి నక్సలైట్ ఉద్యమం ఇవాళ అనేక మంది పాలకులు అనేక వేల మందిని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హత్య చేసిన ఇవాళ అది 13-14 రాష్ట్రాల్లో పురోగమిస్తూ ఇవాళ భారత ప్రభుత్వాన్నే నక్సలైట్లని ఏరివేస్తామని తెచ్చేదాకా ఎదిగిందంటే ఆ నక్సలైట్ల ఎజెండా ఈ దేశంలో ఉండే పేదవాడికి భూమి కావాలా, ఈ దేశంలో ఉండేటువంటి మహిళలకు రక్షణ ఉండాలి, ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల పేదలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, ఆరోగ్యము, విద్య, వైద్యము ఇవన్నీ కూడా వాళ్ళకు దక్కాల అనేటువంటి ఒక న్యాయసమ్మతమైనటువంటి 100కు 100% ప్రజలందరూ సమానంగా బతకాలనేటువంటి ఒక ఎజెండానే నక్సలైట్ల ఎజెండా. అది శాంతి భద్రతల సమస్య కాదు. నక్సలైట్ సమస్య అనేటువంటిది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రకమైనటువంటి విషయం. అది దాన్ని కేవలం శాంతి భద్రతలుగా సమస్యగా చూసి హత్యల ద్వారా, ఎన్కౌంటర్ల ద్వారా దాన్ని అంతం చేస్తామంటే ఆ సమస్య పోదని ఇకనైనా ఈ పాలకులైనా గుర్తు తెచ్చుకొని భారత రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.